గౌరవ ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు సీనియర్ నాయకులు కాసయ్య గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పార్టీ సీనియర్ నాయకులు మిత్రులు సుందరరావు గారికి, అలాగే సోదరి అంతరమ్మ గారికి, ఇక్కడున్న గౌరవ సోదరుల నా మిత్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఆహ్వానించిన అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ప్రత్యేకంగా పెద్దలు కాసయ్య గారి దగ్గర చాలా విషయం ఉంది. పెద్ద డేటా తోటి జగనన్న ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాడు, దేనికి ఖర్చు పెట్టాడు, ఏ రకంగా ఆయన సంక్షేమ కార్యక్రమం సుదీర్ఘంగా కూడా ఇంకా టైం ఇప్పుడు ఉంది కానీ తొందరగా ఉంటే చాలా చెప్పించాలనిపించింది. ఎందుకంటే ఆయన ప్రిపేర్ అయ్యి ఇచ్చాడు మొత్తం పిన్ టు పిన్. అవన్నీ కూడా ఏదో మైక్ తీసుకొని నోటుకొచ్చినట్టు 4 మాటలు ఏదో వింటారు కదా చెప్పే కార్యక్రమం కదా. ఆయన అంకెలతో సహా 4 పేపర్ల మీద ప్రిపేర్ అయ్యి వచ్చిందనంటే ఫుల్ డేటా తీసుకొని వచ్చారు. ఎందుకంటే జగనన్న ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ రేపు ఉదయాన్నే పడబోతా ఉంది. ఇక్కడున్న అన్నదాతలు ఉన్నారు. జగనన్న పెట్టింది వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈరోజు 31, రేపు ఉదయం తెల్లారితేనే ఇంటి దగ్గరకు వచ్చి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు ఎలక్షన్ కోడ్ను అడ్డం పెట్టుకుని కోర్టుకెళ్లి వాలంటీర్లు పనిచేయడానికి వీల్లేదని అంటే ఆశతో ఎదురు చూసి అవ్వాతాదానికి రేపు ఉదయాన్నే 3,000 రూపాయల పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. వికలాంగులకి రేపు ఉదయాన్నే పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. వితంతువులకు ఎవరైతే ఉన్నారో పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తా ఉన్నారని అంటే, వీళ్ళు మళ్ళీ ఏ సచివాలయం దగ్గరికి పోవాలి, లేకపోతేనే మళ్ళీ వాళ్ళు 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో వాళ్ళు మళ్ళీ ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే దీనివల్ల చంద్రబాబు నాయుడికి ఏం నష్టం అని అడుగుతా ఉన్నాను. ఏం వాలంటీర్స్ వచ్చి పెద్దవాళ్ళు, వికలాంగులు ఇంటి దగ్గర ఉండాలి, వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ఏదో ఇంటి దగ్గరకు వస్తే చంద్రబాబు నాయుడికి నష్టం ఏమైందో నాకు అర్థం కాల. ఏకంగా కోర్టుకెళ్లి వాలంటీర్లు పనిచేయడానికి వీల్లేదని కూడా స్టే తీసుకొచ్చి ఆపిన పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెయ్యడు, ఎవరైనా మంచి చేస్తే ఈ రకమైన దుర్మార్గంగా ఆలోచన చేస్తా ఉన్నారు. నేను ఇక్కడున్న అక్క చెల్లెలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా గత ప్రభుత్వాలు చూశారు, గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల మాట విన్నారు, వాళ్ళు చెప్పిన వాగ్దానాలు చూశారు. ఒక్కటి ఆలోచన చేయండి మీరు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హత ఉండే ప్రతి సంక్షేమ కార్యక్రమం, ఈరోజు అర్హత ఉంటే ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు 3,000, అర్హత ఉన్న వాళ్ళకి అమ్మఒడి డబ్బులు వస్తా ఉన్నాయి, అర్హత ఉంటే చేయూత వస్తా ఉన్నాయి, అర్హత ఉంటే రైతు భరోసా వస్తా ఉన్నాయి, అర్హత ఉంటే వాహన మిత్ర వస్తా ఉన్నాయి. గతంలో చెప్పిన మీదుగా డ్వాక్రా అక్క చెల్లెలకి 4 సార్లు రుణమాఫీ చేసిన పరిస్థితి. ఈరోజు మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాళ్ళ పిల్లలకి బ్యాగ్స్ ఇస్తా ఉన్నారు, షూ ఇస్తా ఉన్నారు, బుక్స్ ఇస్తా ఉన్నారు, ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు, మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారు, 4 గంటల స్నాక్స్ పెడతా ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్ ఇస్తా ఉన్నారు. అంటే అన్ని రకాల కూడా ఈరోజు ఏదైతే స్కూల్స్ ఉన్నారో గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు ద్వారా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా ఉన్నారు. అంటే ఇచ్చిన మాట ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో 100%. ఇక్కడ 3వ వ్యక్తికి తావులేదు. మీరు మనకు కావలసిన ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు సచివాలయంలో అప్లై చేసుకుంటే, ఒకసారి అప్లై చేసుకుంటే కంటిన్యూగా మీకు రావాల్సిన మీ అకౌంట్లోనే మీకు డబ్బులు జగనన్న డైరెక్ట్ గా కూడా అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మీ అకౌంట్ లో డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని జగనన్న చేస్తా ఉన్నాడు. ఈ ఎక్కడ కూడా ఆయన ఎక్కడ నాకు ఓటేసారా, లేకపోతే నాతో ఉన్నారా, నా పార్టీ అమ్మట ఉన్నారని కూడా చూడలే. సరే ఎలక్షన్ అయిపోయింది, ఎంతో ఆశతో పేదవాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం వాళ్ళకి సహాయం చేయాలి. ఈరోజు కరువు వచ్చింది, వర్షాలు లేవు, ఇబ్బంది పడతా ఉన్నాం. ఈరోజు చూద్దాం, లిటరల్ గా మనకు ఒక 10,000 రూపాయలు అవసరం అనుకుంటే ఎవరిస్తారు? ఈరోజు మన కుటుంబ అవసరాలకు, పిల్లలకు ఈ టైంలో
ఒక 10,000 రూపాయలు కావాలని అంటే ఎక్కడో చోట మనం అప్పు తెచ్చుకోవాలి, తెచ్చుకున్న డబ్బులు మళ్ళీ కూడా తీర్చాల్సిన పరిస్థితి. అంటే ఇలాంటి అవసరాలు ఉంటాయని ఒక ఇంట్లో ఒక అమ్మఒడి ద్వారానో, ఒక 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 రైతు భరోసా ద్వారానో, ఒక పెన్షన్ ద్వారానో, లేకపోతే ఒక చేయూత ద్వారానో, ఈ రకంగా ఏదైనా సంవత్సరానికి 1,00,000, 1,50,000 ఏదైనా మన డబ్బులు సహాయం చేస్తే ఆ కుటుంబానికి అండగా ఉంటుందని ఒక మంచి ఆలోచన ఈరోజు జగనన్న చేస్తా ఉన్నాడు. దానివల్ల అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాల అందిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో వస్తాయి, చేస్తామని కాదు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ రాష్ట్రంలో పేదవారికి జగనన్న ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేసినాడు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ విషయాలని చెప్పుకోవడానికి ఇంత మంచి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌడ సోదరులకు, గౌడ మిత్రులకు, ఈరోజు ప్రత్యేకంగా గౌడ సంఘ అధ్యక్షులు పెద్దలు మేకపోతుల కొండలన్నకి, అలాగే మిత్రులు ఇంకో కౌన్సిలర్ చందు గౌడ్ గారికి, ఇంకో కౌన్సిలర్ వేణు గారికి, బండెంగుట్ట శివ గారికి, సైదయ్య గారికి, ఇందిరా గారికి, రంగయ్య గారికి, కాసయ్య గారికి, మణి గారికి, నాగేశ్వరరావు గారికి, మిత్రులు పట్టిసీను గారికి, మిత్రులు లాలు గారికి, నాగరాజు గారికి, మట్ట నాగరాజు గారికి, మిత్రులు జానకయ్య గారికి, ఇంకా ఇక్కడ ఉన్న తదితరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చెప్పి నేను 2019 ఎలక్షన్స్ టైంలో కూడా పెద్దలందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. నా ఎలక్షన్స్ కూడా నేను ఇదే రకంగా మీ దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ రోజు ఒకటే చెప్పారు, ఎప్పటి నుంచో మాకు బరియల్ గ్రౌండ్ సంబంధించి మాకు కాంపౌండ్ వాళ్ళు కావాలి, ఇబ్బంది అవుతా ఉంది, అది ఎంక్రోచ్మెంట్స్ అవుతా ఉంది, ఖచ్చితంగా అది కావాలని అడగటం ఆ రోజు నేను చెప్పాను. ఆ రోజు నేను 10 లక్షల రూపాయలు గ్రాంట్ పెట్టి 2 లక్షలు క్యాష్ ఇస్తానని చెప్పినాను. ఇచ్చిన మాట ప్రకారం 12 లక్షల రూపాయలు నేను ఆ రోజు చెప్పినానని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే మీరు ఇచ్చిన మాట ప్రకారం మీ యొక్క సంఘీభావంతో, మీ యొక్క బలంతో, నేను మీ యొక్క ఆశీస్సులతో నేను మళ్ళీ మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. ఆ రోజు గెలిచిన తర్వాత కూడా ముఖ్యంగా మీ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే పార్టీ కోసం ఉన్నారో, నా మీద నమ్మకంతో ఉన్నారో వాళ్ళందరికీ ముగ్గురికి నేను కౌన్సిలర్లుగా కూడా చేయటానికి కూడా పార్టీ అవకాశం ఇచ్చిందని గుర్తు చేస్తా ఉన్నాను. అంటే రాజకీయంగా కూడా మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కించాలని ఒక ఆలోచన. మీరందరూ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అందరూ కూడా గౌరవ మర్యాదలు చూడాలని ఆలోచన. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైతే బరియల్ గ్రౌండ్ కు సంబంధించి అది పూర్తి స్థాయిలో ఆ ఇచ్చిన డబ్బులతో పూర్తి కాలేదు అని చెప్తా ఉన్నారు, దానికి నేను చెప్తున్నా 10 అయినా ఇంకొక 12 లక్షలైనా సరే ఖచ్చితంగా నేను గ్రాంట్ ఇచ్చేసి అది పూర్తి చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి కాదు, మొదటిసారి అందరూ కూడా ఎమ్మెల్యే గారిని 4 సార్లు గెలిపించాం అంటే ప్రతిపక్షాలు చెప్పేది 4 సార్లు గెలిపించాం, 4 సార్లు గెలిపించారు కానీ మీరు ఏం చేశారు, ఆయన ఏం చేశారని కూడా అడుగుతా ఉన్నారు. మీరు పేపర్లో కూడా చూస్తా ఉన్నారు. అంటే నా మీద చెప్పడానికి ఏం లేదు, నేనేదో చేశాను, నేనేదో అది దౌర్జన్యం చేస్తా ఉన్నాను, నేనేదో చేస్తాను, ఉన్నాయి లేని కూడా ఈరోజు అన్ని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా నేను 4 సార్లు గెలిచాను, కానీ మొదటిసారి నేను గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయటం వల్ల నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండటం వల్ల ఆనాడు మొదటిసారి ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. తర్వాత 2012లో బై ఎలక్షన్ లో పోటీ చేశాం, గెలిచిన తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. మూడోసారి 2014లో నేను మళ్ళీ గెలిచిన తెలుగుదేశం అధికారంలో రావటం వల్ల నేను ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. 4వసారి 2019లో నేను మళ్ళీ గెలిచిన తర్వాత మొదటిసారి ఎవరికైనా నేను సహాయం చేయాలన్నా, ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకురావాలన్నా మొదటిసారి నాకు అవకాశం వచ్చింది. మొదటిసారి అవకాశం వచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా, గడిచిన 3 సంవత్సరాల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినానని కూడా ఖచ్చితంగా నేను చెప్పగలను. నేను ఎందుకు చెప్తానంటే మనం కళ్ళ ముందు కనిపించే డెవలప్మెంట్ కార్యక్రమం ఈరోజు మన నియోజకవర్గంలో 1700 కోట్ల రూపాయలతోటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. అంటే పెన్షన్ గాని, చేయూత గాని, అమ్మఒడి గాని రూపంలో 1700 కోట్ల రూపాయలు పేదవారికి డబ్బులు పంచినామని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవే కాదు, ఈరోజు మీ కళ్ళ ముందే నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా హైవే రోడ్డు తీసుకొచ్చాం.
దరిదాపుగా అది 330 కోట్లు ఈరోజు ఆ రోడ్డు కూడా పూర్తయింది. మన కళ్ళ ముందు డెవలప్మెంట్ కనిపిస్తాం. ఇంకో మాచర్ల నుంచి బాచాపల్లి దాకా కూడా ఇంకొక రోడ్డు కూడా పనులు నడుస్తా ఉన్నాయి. వినాయకుడి గుట్ట మీ నుంచి రెండచింతల మీ నుంచి కూడా ఒక రోడ్డు నడుస్తా ఉంది. ఇంకొక 320 కోట్లు. ఈరోజు పక్కనే ఉండే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది 30 పడకల హాస్పిటల్, దాన్ని 50 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం. దాంట్లో 3.5 కోట్లతో కొత్త బిల్డింగ్లు కట్టి పూర్తి చేసి కూడా మనం ఓపెన్ చేసి హాస్పిటల్కి ఒప్పచేయడం జరిగింది. నన్ను 100 పడకల హాస్పిటల్ కూడా జీవో కూడా తీసుకొచ్చినానని కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే 100 పడకల హాస్పిటల్ వస్తే ఇప్పుడు ఎవరైతే 14 మంది డాక్టర్స్ ఉన్నారు, 100 పడకల హాస్పిటల్ అయితే దరిదాపుగా 30 మంది డాక్టర్స్ ఉంటారు, 100 మంది స్టాఫ్ తో ఉంటారు. పెద్ద హాస్పిటల్ అవుతుంది. ఏదైనా సరే ఒక యాక్సిడెంట్ కానీ ఇంకోటి కానీ ఐసీయూ కేర్ కూడా ఏమైనా సీరియస్ అయినా కూడా అన్ని విధాల సౌకర్యాలతో 100 పడకల హాస్పిటల్ ఉంటే చుట్టుపక్కల గ్రామాల తండాలు ఉన్నాయి కాబట్టి మనకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని 100 బెడ్ హాస్పిటల్ కూడా చేయబోతా ఉన్నాం త్వరలో. అవి కాకుండా నాగార్జున సాగర్ లో మొన్ననే 5.5 కోట్లతోటి 30 పడకల హాస్పిటల్ చేసి బిల్డింగులు కట్టి కూడా ఒప్పచెప్పడం జరిగింది. ఈరోజు మాచర్ల పట్టణానికి నీళ్లు కావాలన్న ఆలోచనతో దరిదాపుగా 80 కోట్లతోటి మినిస్టర్ గారు ఎవరు సురేష్ గారితో తీసుకొచ్చి శంకుస్థాపన చేసాం. బొగ్గోవ నుంచి నీళ్లు తీసుకొచ్చే వాళ్ళని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది టెండర్ ప్రాసెస్ అయిపోయింది. ఆ కాంట్రాక్ట్ కొంచెం లేట్ చేశారు. రాబోయే రోజు ఖచ్చితంగా పూర్తి చేస్తానని అడుగుతా ఉన్నాను. విత్ ఇన్ 2.5-3 సంవత్సరాల కాలంలోనే ఇవన్నీ కూడా చేశాం. ఈరోజు మాచర్ల పట్టణంలో అన్ని వర్గాలకు సంబంధించి దరిదాపుగా 5,300 మంది పేద కుటుంబాలకు నేను పట్టాలు ఇచ్చినానని గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే కాదు, నేను అడుగుతా ఉన్నాను, ఇంకా కూడా నేను గడప గడప తిరిగాను. నా దృష్టికి వచ్చిన ఇంకా లేని వాళ్ళు ఎవరైనా, పట్టా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ కూడా నేను పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎక్వైరీ చేస్తా ఉన్నాం. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి రాబోయే రోజుల్లో పట్టాలు ఇస్తాం. దానికి సంబంధించి ఇల్లు కట్టించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఎక్కడా కూడా వివాదాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసే కార్యక్రమం. ముఖ్యంగా గౌడ సోదరులకు, మిత్రులకు చెప్తారు, రాజకీయంగా కాదు, మొదటి నుంచి కూడా అడుగుతా ఉన్నారు, అన్న మాకు ఒక కళ్యాణ మండపం కావాలని అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, మీరు ఆంజనేయ స్వామి గుడిలో మీరందరూ కూర్చొని మాట్లాడి కట్టుకోవాలన్నా ఖచ్చితంగా 25 లక్షల రూపాయలు నేను కళ్యాణ మండపానికి గ్రాంట్ సమకూరుస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా బ్రహ్మాండంగా కట్టుకోండి. ఎందుకంటే ఈ రోజు అన్ని కులాలకు కూడా నేను కళ్యాణ మండపాలు కట్టాలని సెంట్రల్ స్కూల్ దగ్గర వరుసగా కూడా స్థలాలు ఇచ్చి నిధులు కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణులకు సంబంధించి వాళ్ళకైతే దరిదాపుగా 40 లక్షల రూపాయలు నేను ఈ రోజు డబ్బులు ఇచ్చాను. బ్రహ్మాండంగా ఈ రోజు కళ్యాణ మండపం కట్టుకున్నారు. పైన 2వ స్టేర్ వేశారు. దాంట్లో ఒక అమ్మవారి గుడి కూడా కట్టుకోవడం జరిగింది. ఆ పక్కనే మిగతా కులాలందరూ కూడా స్థలాలు కూడా నేను ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనోళ్ళు మాకు ఆంజనేయ స్వామి గుడిలో ఉంది, ఇదైతే దేవుడి గుడి బాగుంటుంది, పక్కన కళ్యాణ మండపం కట్టాలని అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా మీరు కట్టుకోవడానికి 25 లక్షలు నేను ఇస్తాను. అవి ఖర్చు పెట్టుకుంటే అవసరం అనుకుంటే రేపు ఇంకొక 15 లక్షలు కూడా ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినవి కూడా చాలా ఖర్చు పెట్టుకున్నారు. చెన్నకేశ్వరం గుడి దగ్గర అయితే తిరుపతమ్మ గుడికి వాళ్ళకి కావాలనంటే ఆ గుడి కట్టుకోవడానికి కూడా నేను 20 లక్షలు నిధులు ఇస్తే అవి డబ్బులు కూడా వచ్చినాయి. మళ్ళీ సరిపోలేదు, మళ్ళీ అడిగితే మళ్ళీ కూడా నేను ఇస్తానని చెప్పడం జరిగింది. అవి పెట్టడం అయిపోయింది. గుడి కట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి డబ్బులు కూడా వచ్చినాయి, కూడా బ్రహ్మాండంగా కూడా కట్టుకుంటా ఉన్నారు. ఇవే కాదు, అవసరమైన చోట టౌన్ లో ఉండే పేదవాళ్ళు చర్చిస్ కానీ వాళ్ళకి అడిగితే అనేక రకాలుగా ఈ నియోజకవర్గంలో చర్చిస్ కి కళ్యాణ మండపాలు కట్టుకోవడానికి 15 కోట్ల రూపాయలు నేను ఈ 3 సంవత్సరాలకు తెచ్చి డబ్బులు ఇచ్చడానికి ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా జగనన్న మంచి మనసుతో మన అడగగానే మన అవసరాలకు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా సహాయం చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైనా సరే ₹1 మనకు కావాలనంటే ఎవరు కూడా వర్క్ ఇవ్వరు. ఒక నిజాయితీగా ఉండే రాజకీయ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పితే అది చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నా అక్కలు, నా చెల్లెలు, నా అక్కల చెల్లెల ఖాతాలోనే డబ్బులు వేయాలని ఎందుకంటాడనంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది, ఆ కుటుంబ అవసరాలు ఉంటాయి. డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో మనం ఒక 10,000, 15,000 ఇస్తే దాంట్లో ₹1 కూడా దుర్వినియోగం కాకుండా ఆ కుటుంబ అవసరాల కోసం ఆ కుటుంబంలో ఏమి ప్రయారిటీస్ ఉంటాయో, ఏమి అవసరాలు ఉంటాయో, ఎక్కడన్నా మనం వాడుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలో ఆ జాగ్రత్తలు తెలుసు కాబట్టి
ఖచ్చితంగా నేను ఇచ్చే డబ్బు ఆ ఇంటికి చేరాలి అంటే ఆ కుటుంబానికి అవసరాలు తీర్చాలని అంటే ఆ కుటుంబంలో ఉన్న అక్క చెల్లెల అకౌంట్ లో నేను ఇవ్వాలని ఈరోజు అమ్మఒడి గాని చేయూత గాని ఈ రకంగా చూసుకుని డబ్బులను కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నా. ఇది అంత మంచిగా మంచి మనసుతోటి జగన్ ఆలోచన చేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేపు ఉగాది రోజు కొత్త మేనిఫెస్టో రాబోతా ఉంది. ఈ పింఛన్దారులు కూడా పెంచబోతా ఉన్నారు. అన్ని స్కీములు కూడా పెరగబోతా ఉన్నాయి. మళ్ళీ ఇదే రకంగా ఎవరి ప్రమేయం లేకుండా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మనం జగనన్న సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఈ 40 రోజుల్లో ఎవరైతే అబద్దాలు ప్రచారం చేస్తా ఉన్నారో ఉన్నాయి లేని ప్రచారం చేస్తా ఉన్నారో స్థానికంగా ఉండే తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు దయచేసి నమ్మొద్దని ఈ సందర్భం కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్రంలో ప్రజలు. 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఏ రకంగా అయితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే ఒక్కొక్క కుటుంబానికి 14 రూపాయలు కూడా సహాయం చేసిన పరిస్థితి లేదు. ఎక్కడ అరకొర కొంతమందికి తప్పితే ఈ రకంగా సహాయం చేసిన పరిస్థితి లేదు. నేను ఎందుకు చెప్తాను అంటే ఇప్పటిదాకా జరిగినవి చెప్తా ఉన్నాను, జరగబోయేవి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఈరోజు కోర్టుకెళ్లి వాలంటీర్స్ పనిచేయడానికి వీల్లేదని ఒక స్టే తెచ్చినాడని అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇదే రకంగా మన సహాయం అందాలన్నా ఖచ్చితంగా మీ అందుబాటులో నేను ఉంటాను. ఒకరోజు లేట్ అయినా కూడా మీ అవసరాల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎవరైతే ఇక్కడున్న గౌడ మిత్రులకు పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నాను, మీకు సంబంధించిన ఖచ్చితంగా బరియల్ గ్రౌండ్ మిగతాది 10 అయినా 12 అయినా 15 లక్షలైనా కూడా అది పూర్తి చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం. ఇవి కాకుండా మీకు సంబంధించిన కళ్యాణ మండపం కట్టుకోవడానికి నేను ఒక 25 లక్షలు గ్రాంట్ ఇస్తాను. అవి సరిపోకపోతే అవసరం అనుకుంటే ఇంకొక 15 లక్షలు మళ్లీ పెట్టి అది పూర్తి చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాను. సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడున్న మీ అందరి ఆశీస్సులు వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వాలి. ఖచ్చితంగా నన్ను మంచి మెజార్టీతో మీ ఆశీస్సుతో గెలిపించండి. ఇదే రకంగా అన్ని విధాలా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తానని మీకు అందుబాటులో ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడున్న పెద్దలందరికీ నా సోదరి సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు కాసయ్యన్నకి అలాగే సంఘ అధ్యక్షులు మేకపోతులు కొండలన్నకి మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే కాసయ్య అన్న దగ్గర చాలా విషయం ఉంది, చాలా డేటా ఉంది. ఇది అందరికీ చెప్పాలని కోరుతా ఉన్నాను. అంటే ఇది అబద్దాలుగా నిజం ఎంత ఇచ్చాడు ఏం చేశాడని ఉంది కాబట్టి చేసేసి అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మంచి మనసుతోటి నన్ను ఆశీర్వదించి నన్ను మళ్లీ కూడా మంచి మనసుతో గెలిపించాలి. ఖచ్చితంగా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.